అందరికీ నమస్కారం. రాజీవ్ యువ వికాసం అయితే తుది దశకు చేరుకున్నదండి. 5 లక్షల మందికి యువ వికాసం. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద తొలి ఏడాది 5 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద తొలి ఏడాదికి 5 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని 3 నెలల్లో నెలకు 2,000 కోట్ల చొప్పున ఖర్చు చేసి యూనిట్ల గ్రౌండింగ్ చేయాలని భావిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25 నాటికి జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు సంక్షేమ శాఖలు సిద్ధమయ్యాయి. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16.20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. లక్ష్యం మేరకు ఇందులో దాదాపు 5 లక్షల మంది యువతకు గరిష్టంగా 4 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు. యూనిట్ కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం అంచనా వేసింది. 1,00,000 లోపు రుణాల కోసం నిర్దేశించిన లక్ష్యం కన్నా దరఖాస్తులు తక్కువగా 1 లేదా 2 లక్షలు లేదా 2 లేదా 4 లక్షల యూనిట్ల కేటగిరీ రుణాలకు భారీగా దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించింది. ఉదాహరణకు ఎస్సీ కార్పొరేషన్ కింద 2 లేదా 4 లక్షల విలువైన యూనిట్లు 20,000 మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే దాదాపు 3.24 లక్షల మంది పోటీ పడుతున్నారు. అలాగే బీసీ కార్పొరేషన్ కింద 22,000 యూనిట్ల కోసం 6.66 లక్షల మంది, ఈబీసీల్లో 8,000 యూనిట్ల కోసం 32,000 మంది దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయి కమిటీలు పనిచేస్తున్నాయి. దరఖాస్తుదారుల్లో అనర్హులను తొలగించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఒకసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందిన వారు 5 ఏళ్ల పాటు మరోసారి రుణం పొందేందుకు అనర్హులవుతారు. సంక్షేమ కార్పొరేషన్ వద్ద ఉన్న డేటాబేస్తో దరఖాస్తులను పరిశీలించి అనర్హులను తొలగిస్తున్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతా వివరాలను ఆధార్ డేటాబేస్తో పరిశీలించి సరైన ఖాతాలు ఇచ్చారా లేదా పరిశీలిస్తున్నారు. మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీలు, నగర పాలికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీల జనాభా ఆధారంగా యూనిట్ల ఖరారుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కుటుంబానికి ఒక్కరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే ఇది ఇలా ఉండగా కార్పొరేషన్ల వారీగా లక్షల్లో దరఖాస్తులు ఈ విధంగా వచ్చాయండి. ఎస్సీ 1.44 లక్షలు వచ్చిన దరఖాస్తులు 3.92 లక్షలు, ఎస్టీ 91,000 యూనిట్లు కాగా వచ్చిన దరఖాస్తులు 1.83 లక్షలు, బీసీ యూనిట్ల కింద 1.55 లక్షల యూనిట్లు కాగా వచ్చిన దరఖాస్తులు 8.1 లక్షలు, ఈబీసీ 51,000 యూనిట్లు కాగా 37,000 దరఖాస్తులు రావడం అంటూ జరిగింది. మైనారిటీ 45,000 యూనిట్లు కాగా దానికి వచ్చిన దరఖాస్తులు 2.4 లక్షలు, క్రిస్టియన్ మైనారిటీ 5,000 యూనిట్లు కాగా దానికి వచ్చింది 4,600 దరఖాస్తులు. ఇదండి మొత్తానికైతే రాజీవ్ యువ వికాసం కింద ఈ విధంగానైతే అందించనున్నదండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము.